తెలుగుదేశం, జనసేన పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం నిస్సందేహంగా ఆంధ్రప్రదేశ్లో నష్టం చేస్తుంది. ఈ మాట రాజకీయ వర్గాలు, లేకపోతే వ్యాఖ్యాతలు, మీడియా మాత్రమే కాదు, తెలుగుదేశంలో ఉన్న పెద్ద సెక్షన్ కూడా వాదిస్తూ వచ్చింది. వద్దు, సరికాదు, నష్టం అని. అలాగే బీజేపీలో కూడా ఒక సెక్షన్ వ్యతిరేకంగా ఉండింది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు తన సొంత కారణాల వల్ల, మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎన్నికల వ్యవస్థను నియంత్రించడంలో కేంద్ర బీజేపీ ఉపయోగపడుతుంది అనే ఒకే ఒక్క కారణం వల్ల ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అది నరేంద్ర మోదీకి ఏమీ పెద్ద ఆసక్తి లేదు. అందుకనే ఇంతవరకు కూడా ప్రధాని మోదీ పర్యటనకు వచ్చినప్పుడు కూడా చంద్రబాబుకు ఓటేయండి అని కానీ, లేకపోతే జగన్ ఓడించండి అని కానీ సూటిగా చెప్పింది లేదు. కాబట్టి స్పష్టంగా రాజకీయంగా ఇది అతకనటువంటి ఒక పొత్తులాగే ఉంది. మూడు పార్టీలు కలిసి ఇంతవరకు ప్రధానమైన కార్యక్రమాలు చేసింది కూడా లేదు. సీట్ల సర్దుబాటులో కూడా అంతకంతకు తెలుగుదేశం తన అభ్యర్థులను మిగతా వాళ్ళ మీద రుద్దుతుంది అనే అభిప్రాయము, లేకపోతే విమర్శ జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ వస్తుంది. అంటే ఇక్కడ బీజేపీ తన పెత్తనాన్ని తెలుగుదేశం మీద రుద్దుతుంది అనే అభిప్రాయం ఒకవైపు, తెలుగుదేశం తన ప్రయోజనాలను బీజేపీ మీద రుద్దుతుంది అనే అభిప్రాయం ఇంకోవైపు. ఇవి రెండు రకాలుగా కూడా అటు ఇటు కూడా ఇది పొసగని పొత్తు అయింది. ఇక మైనార్టీలు, హిందుత్వ అనే రాజకీయము, దానివల్ల దేశంలో మత సామరస్యానికి భంగము, లౌకిక తత్వానికి భంగం అనే అభిప్రాయం ఎలాగూ ఉంది. ఇండియా కూటమి కానీ, వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కానీ బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే బీజేడీ కానీ, అకాలీదళ్ కానీ బీజేపీతో చర్చలు జరిపాయే కానీ పొత్తు కుదిరినటువంటి పరిస్థితి లేదు. అటువంటిప్పుడు తెలుగుదేశం ఒక్కటే లోబడిపోయి పొత్తు పెట్టుకోవటం, వైసీపీ అంతకుముందే అనుకూలంగా ఉండటం, దీనంతటి వల్ల ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఇది నష్టదాయకం అని చెప్పడం కేవలం రాజకీయంగా మాత్రమే కాదు, సర్వేలు చూస్తుంటే కూడా చాలా సర్వేలు అవి జాతీయంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మటుకు బీజేపీకి ఏమి స్థానాలు రావు, దాంతో పొత్తు పెట్టుకున్నందుకు తెలుగుదేశానికి కూడా రావని చెప్తూ ఉన్నాయి. తాజాగా వచ్చినటువంటి టైమ్స్ నౌ ఈఎన్జీ గ్రూప్ సర్వే కూడా 22 స్థానాలు వైసీపీకి వస్తాయి, 3, 4 మాత్రమే టీడీపీ కూటమికి వస్తాయని చెప్తూ ఉంది. మరి ఈ సర్వే మిగతా అన్ని చోట్ల బీజేపీకి అనుకూలంగా ఉంది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 2019లో కూడా దేశమంతా మోదీకి బాగా స్థానాలు వచ్చి వాళ్ళు 300 స్థానాలు దాటిపోయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏమీ రాలేదు. ఓట్లు 1% కూడా తక్కువగా వచ్చాయి. అందుకనే 3 కారణాల వల్ల, ఒకటి పొసగని రాజకీయ ఐక్యత, రెండవది మైనార్టీల్లో వచ్చేటటువంటి వ్యతిరేకత, మూడవది మోదీ పట్ల ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ప్రత్యేక హోదా నిరాకరణ, విశాఖకు పోలవరం రెవెన్యూ లోటు భర్తీ చేయకపోవటం, వెనుకబడిన ప్రాంతాల పట్ల నిర్లక్ష్యం, ఇలాంటి అనేక అంశాల వల్ల ప్రత్యేకించి అదనంగా బీజేపీ పట్ల వ్యతిరేకత ఉండటం, ఈ 3 కారణాల వల్ల ఈ పొత్తు అనేది ఏమాత్రం కూడా వాళ్ళకు మేలు చేయకపోగా ఉన్న అవకాశాన్ని కూడా దెబ్బతీస్తుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయంగా చెప్పుకుంటున్న మాట ఇప్పుడు సర్వేల్లో, ఎన్నికల పరిశీలనలో కూడా స్పష్టమవుతుంది. పైగా వాళ్ళ సమావేశాలు కలిసి కూడా ఇంతవరకు 1-2 సభలు తప్ప పెద్దగా జరిపినటువంటి దాఖలాలు కూడా మనకేమీ కనిపించవు. ఇప్పుడు మనం ఉత్తరాంధ్రకు వెళ్తే, ఉత్తరాంధ్రలో మొదటే బీజేపీ పొత్తు నష్టదాయకం అని వాళ్ళ అంతర్గత సర్వేలు కూడా చెప్పిన పరిస్థితి ఒకటైతే, ఇప్పుడు సీఎం రమేష్ లాంటి అభ్యర్థిని తీసుకొని వచ్చి అనకాపల్లిలో పెడితే దీన్ని బీజేపీ వాళ్ళు మింగలేకపోతున్నారు. ఇటువైపున చూస్తే జనసేన కూడా తమకు వస్తుంది అన్నది పోయింది అనేది వాళ్ళల్లో కూడా ఉంది. అక్కడెక్కడి నుంచో తెచ్చి ఇక్కడ పెట్టడం ఏంటి? అంతకుముందు కాలంలో వీళ్ళే రాయలసీమ వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారని ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ ప్రచారమే వాళ్లకు బెడిసి కొడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏ విధంగా చూసినా కానీ ఇటు బీజేపీకి ఇది మేలు చేయట్లేదు. జీవీఎల్ లాంటి వాళ్ళు బాహాటంగానే డబ్బు గల వాళ్ళకే టికెట్లు వస్తాయి, కులం నేపథ్యం ఉన్న వాళ్ళకే టికెట్లు వస్తాయి, మేము ఎప్పటి నుంచో ఇక్కడ పనిచేస్తున్నా కానీ అవి వాస్తవ రూపం దాల్చలేదు, ఏదైనా నేను విశాఖపట్నాన్ని వదిలేది లేదని ఆయన అక్కడ అలాగే ఏదో ఒక భాషలో మాట్లాడుతూ అసంతృప్తిని వెలిబుచ్చుతున్నారు. ఇంతకుముందు అధ్యక్షుడు సోమవీర్రాజు కూడా రాజమండ్రిలో పురంధేశ్వరికి ఇవ్వటం ఆయన కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పరిపూర్ణానంద స్వామి లాంటి వాళ్ళు కూడా అడ్డం తిరుగుతున్నారు. ఇలా చూస్తే
ఇటు బీజేపీ వైపు నుంచి కానీ అటు తెలుగుదేశం వైపు నుంచి కానీ ఇది ఏమాత్రం పోసగలేదు. ఇద్దరికి లోబడిపోయినా పవన్ కళ్యాణ్ ఏం చేస్తారనే దానికి కూడా పెద్ద ప్రాధాన్యత కూడా ఏమీ లేదు. అందుకనే తెలుగుదేశం బీజేపీతో కలవటం అన్నది కొరివితో తలగొక్కోవడం లాంటిదే. అలాగే లౌకిక సాంప్రదాయాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లాంటి చోట ఇది అసలే వర్కౌట్ కాదు అని రోజు రోజుకు స్పష్టమవుతుంది. మరి వీటిని ఎలా వాళ్ళు రాబోయే రోజుల్లో సరి చేసుకుంటారు? దీన్ని కవరప్ చేసుకోవడం కోసం ప్రతి సభలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో ఉన్నా కానీ మేము ముస్లింల పట్ల మంచిగా ఉంటామని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో చర్చిలు లేకపోతే మసీదులకు వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు. ఈ కవరింగ్ ఆపరేషన్స్తో కాషాయ పార్టీ పట్ల మైనారిటీ వర్గాల్లో ఉన్నటువంటి అసంతృప్తి, ఆగ్రహం చల్లారుతాయనుకుంటే పొరపాటు. తప్పనిసరిగా ఈ పొత్తు తెలుగుదేశం పార్టీకి నష్టమే చేస్తుందని చెప్పక తప్పదు.